అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత అంతర్జాల సమూహంలో ఇస్తున్న అంశాలు వైవిధ్యభరితంగా, అలాగే చాలా అందమైనవిగా, ఆకర్షణీయమైన అంశాలు ఉంటున్నాయి కదా. ఇలాంటి ఆకర్షణీయమైన అందమైన అంశం అనగనగా కాలం, ఆలోచనాత్మకంగా కూడా. అలాంటి అనగనగా కాలం అన్న అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ కవితల్లోంచి గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి వారికి అభినందనలు తెలుపుతూ మన నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం ఎంపిక చేశారు. వాటిని ఈరోజు కవులు కవయిత్రులు వారి స్వగళాలలో మనకు వినిపిస్తారు. ఆ అనగనగా కాలం అన్న అద్భుతమైన అంశానికి వచ్చిన కవితలు ఈరోజు మనం విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అలాగే నేటి కవిత సమూహాన్ని ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ముందుకు తీసుకెళ్తున్న గురువు గారు, సలహాదారులు, కవి, రచయిత, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే మన నేటి కవిత అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారు, కవి, రచయిత, వీరి ఇరువురి పర్యవేక్షణ అలాగే సమర్థతతో ముందుకు నడుస్తున్న మన నేటి కవిత సమూహం మరొక్కసారి ఇలాగే ముందుకు వెళుతూ అభినందనలు అందుకుంటూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నేటి కవిత సమూహంలోని కవులకు కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం. వారికి శుభాకాంక్షలు అందజేద్దాం. నేటి కవిత సమూహానికి నా నమస్కారాలు. నా పేరు భానుశ్రీ కొత్వాల్. నా కవిత శీర్షిక కాలం రాసిన చరిత్ర. కాలం చరిత్ర రాస్తున్నప్పుడు పేజీలెన్నో రోజుల కొద్దీ కలలు గన్నాయి. కాలం మధురోహలతో సాగదు, క్షణం క్షణం తీరికలేని కథలను రాస్తుంది. మన రోద సొదలతో పని లేదు, కష్ట సుఖాలతో సంబంధం లేదు. దాని గీత దాటదు, దాటిన వారిని వదలదు. మనిషి మనుగడకు దారి చూపింది, మమతల కోవెలలో కొలువైంది. కత్తుల వంతెనపై నడిచింది, కథన రంగాన కదిలింది. రేయిలో వెన్నెలైంది, పగటిలో బతుకైంది, ప్రతిసారి హృదయం పరిచింది. రుధిరం చిందిన చరిత్రంతా పుటల్లో రాసుకుంది. మనకు గుణపాఠాలు నేర్పాలనుకుంది. ఎన్ని కలలనో కూల్చింది. పుట్టుక నుండి చావుదాకా పడి లేచే మనిషిని చూసి మనసారా ప్రేమించింది. సత్య మార్గంలో నడుస్తున్న కొద్దీ తనను తాను ప్రేమించుకుంది. మన బ్రతుకంతా కాలం నీడన కమ్మగా సాగలేదు. ఎన్నో సవాళ్లకు తరాల త్యాగం బాటయింది. ఇప్పటికీ ఎప్పటికీ అన్నింటికీ ఆ నెంగి నేలే సాక్షి. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక అపరూపమై. అనగనగా కాలం ఆత్మీయతానురాగాల సుమాలు వికసింపచేస్తూ, జిగమంతా సుందన చందన పరిమళాలు వెదజల్లుతూ, ఆహ్లాదంగా ఆనందంగా మనుషుల్ని పులగింపచేస్తూ ఉండేది. జీవిత గమనంలో ఎదురయ్యే ఆటుపోట్లను అవలీలగా దాటే మార్గం సూచిస్తూ, కొంగొత్త ఆశలతో ఊహల ఊపిరి పోస్తూ ముందడుగులు వేయించేది. కాలగమనంలో జీవిత నౌకల్లో ఊహించని కారు చీకట్లు కమ్ముకొచ్చినా మడమ తిప్పక మది ప్రమిదలో ఆశల తైలం నింపి, మమతల మల్లెల పందిరి కింద ఆశల జ్యోతులు వెలిగించి వెండి వెన్నెలలు కురిపించేది. నాటి కాలం అపరూపమై మధుర స్మృతులుగా హృదిలో మోహన రాగమై వినిపిస్తూ, నాట్యమయూరమై నర్తిస్తూ నేడు మదిని పులకింపచేస్తోంది. ధన్యవాదములు. నేటి కవిత గురువర్యులకు, సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈనాటి దృశ్యగాన లహరిలో అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక అందాల చందమామ.
అనగనగా ఒక కాలంలో ఆకాశం నీలి రంగులో ఉండేది. అవని రూపం పచ్చని పరికిణీ కట్టిన 16 పొడుచు పిల్లల రంగు పూల కుచ్చిళ్లతో చిందులేసేది. అనుబంధాల తీగలతో అల్లుకున్న కుటుంబ పందిరి అనురాగాల కాయలు పిందెలతో సందడి చేస్తూ మండువాలోగిళ్లలో రక్త సంబంధాల వారసత్వ ఫలాలను ఆస్వాదింపజేసేది. ఆ కాలానికి కాలం చెల్లి ఆధునిక కాలంలో ఆర్భాటాల జీవితం సాగిస్తున్న అనగనగా ఒక కాలంలో గడచిన మంచి చెడుల క్షణాలన్నీ మనసు తోటలో జ్ఞాపకాల సీతాకోక చిలుకలై అనుక్షణం ఎగురుతూ చిరునవ్వుల ఇంద్రధనుసుల పూలు పూయిస్తూ ఆనందలోకాల్లో విహరింపజేస్తాయి. అనగనగా ఒక కాలం ఎప్పుడూ అందాల చందమామల మనసుకు చల్లదనాల చందన పరిమళాలే పంచుతుంది. అనుబంధాల ఔన్నత్యాన్ని చాటుతుంది. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరి రాజన్న, కరీంనగర్. తేదీ 3/8/24 రోజున అనగనగా కాలం అనే అంశానికి అమృత భాండం అనే శీర్షికతో రాసిన నా కవిత అత్యుత్తమంగా ఎన్నికైనందుకు గురువుగారులకు ధన్యవాదములతో నా కవిత. అనగనగా కాలమే అమృత భాండం ఆత్మీయతలతో ముడివేసుకొని మల్లె పరిమళాలు వెదజల్లుతూ పందిరికి అల్లుకున్న దాఖలాలే. కష్టాలెన్ని పలకరించినా కలిసి ఉంటే కలదు సుఖం అంటూ మనోధైర్యంతో ఎదిరించి పోరాడి గెలిచిన దాఖలాలే. కాఠిన్యం ఎంతగా ముట్టినా గడ్డుకాలం ఎంత ఎదురొడ్డినా బంధాల ప్రేమలో పోరాడి గెలిచి నిలిచిన దాఖలాలే. ఆత్మీయతలతో అంకురించి అనురాగాలతో అల్లుకొని అనుబంధాలతో శుభమాలికలై ఆప్యాయతలతో పరిమళాలు వెదజల్లి పచ్చగా వర్ధిల్లిన రోజులే. సత్యయుగంలా ధర్మం 4 పాదాలపై నడిచి నైతికతకు పెట్టింది పేరై ఆదర్శవంతమై నలుగురి మేలు కోరి మసులుకున్న రోజులు స్వర్ణయుగమై. ధన్యవాదములు. నా పేరు విజయకుమారి. నేటి కవిత అడ్మిన్ లక్ష్మయ్య గారికి, విశ్లేషకుడు సేనాధిపతి గారికి నా నమస్సులు. అంశం అనగనగా కాలం, శీర్షిక దైవాధీనం. అనగనగా కాలం అంతుచిక్కని గాలం, మాయల మరాఠీ మన్మథ చాపం, అందాల పల్లవి ఆనందాల అల్లరి, పరవశాలలో ముంచి తేలుస్తూ తన జానతనంతో జయవిజయాల సౌఖ్యసీమల రుచి చూపుతూ పైపైకి ఆపైకి తన్వితీరా లేపుతూ నా అంతటి వాడ లేడని అహం ఛాయాద్భుతవనిలో తాను అలరించ పచ్చని పసరిక లాంటి జీవన సౌధం చూస్తున్న హాయి మీరు తరుణంలో తాను తలపుల పల్లకిలో ఊరేగజూడ నిగూఢ మార్గాన గూఢాచారిలా నీ జాడ పట్టుకొని వాడ వెతుక్కొని చటుక్కున పట్టుకొని నిన్ను అనకొండలా చుట్టుకొని చూస్తుండగా మరునిషంలో అధపాతాళానికి పడవేస్తూ నిస్సత్వ నిర్వీర్యంలో ముంచేస్తూ ఊపిరాడకుండా ఇదేం జీవితంరా బాబు పగవాడు కూడా బ్రతుకు వద్దు అని చేదు అనుభవాల కూపంలో ముంచి లేపును మరిగ లేవకుండా నిన్నటద్దాల సౌధం నేడు మరుభూమి. కాలం చెమక్కుల అంచనా వేయలేనివి మానవత్వంతో మంచి చెడుని ఎరిగి ఇతడు చరించిపోవడమే ఉన్నత మానవ లక్షణం. మనం నిమిత్త మాత్రులం, సర్వాతి సర్వం ఆ దైవాధీనం. నమస్కారం. స్టార్ట్. గురువులు సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గురువులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్చెని విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అనగనగా కాలం అనే అంశానికి నా కవితా శీర్షిక నిరంతర జీవన స్రవంతి. సృష్టి ఆవిర్భవించిన నాటి నుంచి పురుడిపోసుకున్న కాలం ఆనాటి నుంచి నేటి వరకు అనగనగా చరిత్ర కథలకెన్నిటికో సాక్షీభూతమై నిలుస్తూ స్థితిగతులెన్నో మార్చుకుంటూ పరుగులు పెడుతూనే ఉంది. కాలం తన గర్భంలో కలిపివేసుకున్న చరిత్ర సాక్ష్యాలు వెలికి తీస్తూ తాను తిరుగుతున్న మెలికల మలుపుల దారులలో ఎదురైన అనుభవాలను వర్తమానానికి హెచ్చరికలు చేస్తూ నడకలలో నడతలలో ఆటుపోట్ల ఒడిదుడుకులను తట్టుకునే నేర్పరితనం నేర్చుకోమంటూ కాలం సాగిపోతూనే ఉంది. అనగనగా కాలం రోజురోజుకి రూపురేఖలు మార్చేసుకుంటున్న జనజీవన పయనం ఎన్ని వక్రగతుల గమనంలో సాగుతోందో గమనిస్తూనే ఉన్నా మౌనంగా నిట్టూర్పులు విడుస్తూ ఎన్నిటికీ తనను గెలవలేక ఎక్కడో అక్కడ ఆగిపోయే జనజీవన స్రవంతిని చూసి
మౌనంగా నిట్టూర్పులు విడుస్తూ ఇంకా ముందున్నది ముసల పండగో సవాళ భవితో ఊహలలో తల మునకలవుతూ ఆగిపోని నిరంతర పయనాన్ని సాగిస్తూనే ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం అత్యుత్తమ కవిత అనగనగా కాలం, దానికి గాను నా శీర్షిక ఎప్పుడు విరుచుక పడుతుందో. కాలం గతి మారిపోతుంది, బతుకు రాగం శృతి తప్పుతోంది, లోకం గుక్క తిప్పుకోలేక ఉంది, జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. దొరికిన చోటల్లా ఇల్లు జనవాసాలు లేపుకుంటే దొంగతనంగా ప్రకృతికి దొరికిపోతాము. వాగులు వంతలు నిండిన దర్శనాలు, జనాలకి నిలువ నీడలేని ప్రత్యక్ష సాదృశ్యాలు. ఎటు చూసినా కనుచూపు మేర ఎర్రని నీరు, తాగేందుకు చుక్క కరువైన తీరు, గుక్కడు నీళ్లకు పట్టెడన్నానికి పడిగాపులు, సస్యశ్యామల క్షేత్రాల్లో అన్నమో రామచంద్ర అన్న అర్ధనాదాలు, చెరువులను ఆక్రమించిన చరిత్రలు, నాలాలను కాలువలను కాజేసిన కబ్జాలు మన చుట్టూ యమపాశాలై అల్లుకుంటూ ఉన్నాయి. చినుకు పడితే చాలు బజార్లు చెరువులను తలపిస్తున్నాయి. అనగనగా కాలం అంతా అయోమయం. పరిసరాల పరిరక్షణ మర్చిపోతే మనకే ప్రమాదం. సమయం కోసం పొంచి ఉన్న ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు తుఫానులా విరుచుకపడతాయో చెప్పలేం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా శుభ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత. ఈ వారం అనగనగా కాలం అన్న అంశానికి నా కవితని అత్యుత్తమంగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువు గారికి మరియు అడ్మిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కవితని వినిపిస్తాను. అంశం అనగనగా కాలం, శీర్షిక అనన్య సామాన్యం. అనగనగా కాలం మమతల మూటను నెత్తినెత్తుకుని మహా ఆనందంగా హుషారుగా తిరిగేది. ఎన్ని కంటకాలు కాళ్లను కదపకుండా చేసినా మౌనంగా దారి మార్చుకుని గమ్యాన్ని చేరేది. వైపరీత్యాల అడ్డంకులు గుదిబండలై కృంగదీసిన కారుణ్య కెరటమై బంధాల త్రోవలో సేద తీర్చేది. ఆ కాలం శుభతోరణమై మన ఇంట నిత్యం విజయరాగాలనే ఆలపించింది. అందుకే అనగనగా ఆ కాలం అపురూపం, అనన్య సామాన్యం. నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిదేళ్ల సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. నేటి కవిత అంశము అనగనగా కాలం. నా కవితా శీర్షిక మమతలకు మూలం. గడిచిన కాలం స్మృతులు మదిగదిలో భద్రం. ఒకానొక కాలం మమతలకు మూలం. కలిసిమెలిసి ఉండుటలో ఆనందం, సుఖదుఖాల సారం తెలిసి మనుగడ సాగించిన వైనం. ప్రేమ ఆప్యాయతలు కలబోసి ఉన్నదానిలోనే సంతృప్తిని పొందిన కాలం. కాలానికి గాలం వేయక, కాలంలో చిక్కక, జాలంలో చిక్కక, కాలానికి గాలం వేయక జాలంలో చిక్కక, నీతి నిజాయితీ ధర్మానికి పెద్దపీట వేస్తూ బద్ధకానికి తిరోధకాలిస్తూ నడిచిన తీరు అమోఘం. అమ్మ చేతి వంటలో కమ్మదనం, నాన్న నేర్పిన నడత, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ అనురాగం, అన్ని వృత్తుల వారితో అనుబంధం, పిలుపుల్లో మాధుర్యం. అనగనగా కాలం మాయామర్మం లేక, ప్రకృతిని పీడించక, చెరువులను దిగమింగక, పర్యావరణాన్ని కాపాడిన వైనం. వైభవంగా మెలిగిన సమయం. కాలంతో పాటే గమనం, కాలంతో పాటే జీవనం. పెరిగిన విజ్ఞానం, తరుగుతున్న బంధం, కరిగిపోతున్న సమతుల్యం, చెదిరిపోతున్న నైతికత. అనారోగ్య సమాజం, ఎవరికి వారే యమునా తీరే. అనగనగా కాలం కథలు గాథలు, గత చరిత్రకు దర్పణం. అనగనగా కాలం కథలు గాథలు, గత చరిత్రకు దర్పణం. కాలం విలువ తెలిసి మసులుట,
ప్రగతి బాటకు మన్నిక. కాలం విలువ తెలిసి మసులుట ప్రగతి బాటకు మన్నిక, అభ్యుదయానికి ఎన్నిక. ధన్యవాదాలు. మీ సీతాలక్ష్మి. కవిత ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నా కవితను అత్యుత్తమ కవితగా ఈ అదృశ్యం కలిగించిన దాస్యం లక్ష్మయ్య గారికి, దాస్యం సేనాధిపతి గారికి ప్రత్యేకమైన నమస్సుమాంజలి. నేటి కవిత దృశ్య శ్రవణ కార్యక్రమానికి నా వీడియోని అప్లోడ్ చేసిన రూపలత మేడం గారికి కూడా ధన్యవాదాలు. ఇక నా కవిత శీర్షిక అనగనగా ఒక కాలం. అనగనగా ఒక కాలం, ఆ కాలం ఒక స్వర్ణయుగం. అమ్మ హస్తం కింద అభయం అందుకున్న, బంగారు అని పిలిపించుకున్న కాలం. నాన్న అనే శిఖరం మార్గం చూపించుతూ నడక నడవడి నేర్చుకున్న కాలం. రక్తం పంచుకున్న వారంతా ఒకే కప్పు కింద ఆనందంగా జీవించిన కాలం. పంచుకోవడం, మమతలు పెంచుకోవడం తెలిసిన కాలం. ప్రపంచంలోని మగవారంతా మన సోదరులే అనే గట్టి నమ్మకం కలిగించే కాలం. ఆడ శరీరాలను ఆశించిన రావణ కీచకుల వలె నాశమే అని నమ్మి నైతిక విలువలతో జీవించిన వారున్న కాలం. చదువుల పరమార్థం జీవితాలకు అన్వయించుకుంటూ మానవ జన్మను సార్థకం చేసుకున్న కాలం. పరుల సొమ్ము పాము వంటిది అని నమ్మి మనస వాచ ఆచరించిన వారు జీవించిన కాలం. తనువు నర్పించిన జీవన సహచరిని మోసగించు ఆలోచన కూడా రాని ఆ నమ్మకం నిండిన కాలం. కట్నాల చావులు పేరు కూడా వినని ఆ కాలం. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని నిత్య సత్యంగా భావించిన, ఆహ్వానించిన ఆ కాలం. ముసలి తల్లిదండ్రుల బాధ్యత ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఆనందంగా తలదాల్చిన ఆ కాలం. పచ్చని చెట్లు, పంట పొలాలతో, గోమాతలతో కలిసి హాయిగా సాగిన జీవన విధానం. అనగనగా ఒక కాలం ఇలాగే ఆగిపోయి ఉంటే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తూ ఆనందం తిని ఆరోగ్యంతో జీవితం గడిపేవాళ్ళం కదూ. నమస్తే అందరికీ. నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవితా గాన లహరిలో భాగంగా ఉత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం అనగనగా కాలం, శీర్షిక గతకాలం. అనగనగా కాలం ఒక జ్ఞాపక కుటీరం, తిరిగి రాని తేలేని అద్భుత ఘట్టం, ఆప్యాయతల మలయ మారుతం, గారాలు పోయే అనురాగామృతం. పిలిచే పేరులోనే బంధుత్వం కలిపే ఆత్మీయులకు ఆవాసం ఆ కాలం. మంచి చెడు పంచుకునే సమూహం, మనసారా దీవించే మందికి రూపం. గతకాల ప్రయాణం అసాధ్యమైన గతానుభవం ఓ జీవిత అధ్యాయం. అనగనగా కాలం మిగిల్చిన పాఠం, భావితరంతో పంచుకునే జ్ఞాపకం. వేగంగా పయనిస్తున్న నేటి విశ్వంలో సమస్తం కృత్రిమానికి అలవాలం. సులభ జీవనమే బహుప్రీతికరం. అనగనగా కాలం చరిత్రలో లిఖితం. నమస్కారం. నేటి కవిత సమూహ పెద్దలకు మిత్రులకు నమస్కారములు. లలిత ధర్మపురి. అనగనగా కాలం అంశానికి మార్పు సహజం శీర్షికతో నా కవితను చదవబోతున్నాను. అనగనగా కాలం అంట, ఆ కాలగతిలో అంతులేని మార్పులంట. శృతి తప్పని వీణలా ఉన్నంత వరకు, మతి తప్పని మనిషిలా బ్రతికినంత వరకు మార్పన్నది సహజమేగా. మానవుని అత్యాశకు అంతులేదు, అతనిలో రెక్కలు విప్పిన దుర్మార్గాలకు అదుపు లేదు. స్వార్థంతో రగిలిపోయే మనసుకు శాంతి లేదు, ప్రశాంతతకు తావు లేదు. ఇన్నింటి నడుమన కాలమన్నది మారదా, కాష్టాన్ని రగిలించదా? ప్రకృతి ప్రకోపిస్తే మనమెక్కడ నిలవగలం? ప్రకృతి వైపరీత్యాలను ఎలా తట్టుకోగలం? మానవుని దుశ్చర్యలకు ఉక్రోషంతో ఆక్రోశించే ప్రకృతిని ఎలా శాంతింపజేయగలం? అగ్నిపర్వతం బ్రద్దలైనట్టుగా, శాంతి కాముకులు క్రోధంతో రగిలిపోయినట్టుగా, గలగలపారే నదులన్నీ గతి తప్పి ప్రవహిస్తున్నట్టుగా, కనువిందు చేసే కడలి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నట్టుగా కాలం కూడా మారుతున్నది, తన స్థితిని మార్చుకుంటున్నది. అతివృష్టి, అనావృష్టి, అత్యంత ఉష్ణము, అత్యధిక శీతలము
ఇలా ఎన్నెన్నో మార్పులతో మారుతున్నది కాలం, మానవుని దుశ్చర్యలకు ప్రతిచర్యగా ప్రతిస్పందిస్తూ. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం అనగనగా కాలం. శీర్షిక గతకాలం. అనగనగా కాలానికి తలకాయ ఉండేది. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు పనిచేసేవి. మనిషిలా ఆలోచించేది, ప్రవర్తించేది. మనసున్నదని చాటి చెప్పేది. వాకిట్లో అరుగు, పక్కన నీడనిచ్చే చెట్టుండేది. నోర్లు, చెవులన్నీ అక్కడ తిష్టవేసేవి. లోకాభిరామాయణమంతా హరికథలా గాలి వినేది, వినిపించేది అందరికీ. తప్పులను లక్ష్మణరేఖ దాటనిచ్చేది కాదు. చెయ్యకూడనిది ఎవరు చేసినా గదమాయించేది, గయ్యమనేవి నోర్లన్నీ. గాలి కాలుష్యమైతే తుమ్మే ముక్కు చీదరించుకునేది, చీకొట్టేది. స్వచ్ఛగాలికి మూరెడంతయ్యేది ఆనందంతో. అనగనగా కాలానికి పెద్ద కళ్ళుండేవి. వీధిలో పశువుల పేడ పడితే పిడుకలో, ఎరువో, సాన్పిలో కలపడమో నేర్పించేవి. మంచిపై బురద చల్లితే గుడ్లూరిమేది. పచ్చని చెట్ల పండ్లను చూస్తే పండుగే. ఎండిన కొమ్మలిరిస్తే మెచ్చుకునే కళ్ళే. పచ్చని మండలు చెట్టు ముల్లాన్ని నరికితే చింతనిప్పులై చెలరేగేవి. అనగనగా కాలానికున్న నోరు దొంగతిండికి అలవాటు పడి నూతపడింది. గొంతెత్తాల్సిన చోట మూగదైంది. చెవుల్లో జీవిలి గులగుల పెడతలేదేమో. వినబడినట్లు రాటు తేలిన నటన. కళ్ళు, ముక్కు మూసుకొని సరికొత్త ధ్యానం. ఇవన్నీ చూసి తలకు దిమ్మ తిరిగింది. తలెత్తుకోలేక దించుకుంది. అయినదానికి కానిదానికి గంగిరెద్దులా తలూపుతున్నది. శతాబ్దాల నుంచి వచ్చిన జ్ఞానం కోసం వెతుకులాట. అనగనగా కాలం ఓ ప్రశ్న వేసింది. విర్రవీగేంత ఎదిగిన విజ్ఞానం నేర్పింది ఇదేనా? గతాన్ని తలుచుకొని బతకడం కాదు, మంచిని బతికించడమే మనిషితనం అంది. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నా పేరు ఎర్రాబత్తిన మణేంద్ర, నెల్లూరు. నా కవిత శీర్షిక బ్రేకులు లేవు. గతాన్నంతా మధుర జ్ఞాపకాల మూటగట్టి వర్తమానపు వయ్యారాలకు సర్దుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేయాలని జీవన సూత్రం సూచిస్తుంటే మనసు మాత్రం ఆ మాటలకు పక్కున నవ్వింది. గతమంతా తీపి చెరుకని ఆ కాలాన్నే కాచుకు కూర్చోగలమా? అదే చేదు గులికైతే ఆ కాలాన్ని పిడికిట పట్టి సంద్రంలోకి విసరగలమా? వర్తమానపు వాకిట్లో అనుకున్నవి జరుగక సతాయిస్తుంటే విసుగుతో కసురుకుంటూ ఏదైనా సాధించగలమా? సుఖపడ్డనాడు ఇష్టపడి కాలాన్ని కౌగిలించుకోగలమా? ఎన్నెన్నో కలలు, ఏవేవో ఆశయాలు, హద్దుల్లేని ఆశలన్నింటినీ హరివిల్లు వంపులో దాచుకున్నంత మాత్రాన భవిష్యత్తుకు భరోసాయి నిలబడగలమా? శ్రమ కందిన పూసుకున్న ఇరుసు చక్రాలు ఊడకుండా అడ్డుగా అనుబంధాల ఛాయమేకులు. ఆగమన్నా ఆగని కోరికల గుర్రాలు నిరతము పరుగులెత్తుతున్నాయి. అందుకే మన జీవన చక్రాలకు బ్రేకులు లేవు. గిర్రును తిరిగే కాలచక్రపు చదరంగంలో మనం నామమాత్రపు పావులం మాత్రమే సుమి. ధన్యవాదాలు. విన్నారు కదండి మన నేటి కవితా మిత్రులు వినిపించిన వారి కవితల్ని. విని ఆనందించారని, ఆస్వాదించారని భావిస్తూ మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయండి. ఇలాగే దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ సహకారాన్ని ఎప్పటికీ అందిస్తారని భావిస్తూ మీ పత్తిపాటి రూపలత. ధన్యవాదాలు. నమస్కారం.